అయితే పెద్దమ్మాయి తిలకవతి కదా, ఆ తిలకవతికి ఆ కౌమార దశ దాటి యవ్వన దశ అంకురిస్తున్న సమయంలో మంచి సంబంధం చూడాలని తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటే, ఆ సమయంలో ఒక సేనాని, రాజ్యంలో సేనానిగా ఉన్నటువంటి ఒక ఆయన కర్షక వంశానికి చెందినటువంటి వాడు. అంటే ఉభయులు కూడా కర్షక వంశానికి చెందినటువంటి వారని తెలుస్తున్నది. అతని పేరు కలిప్పహయార్. అంటే మూలంలో కలిశత్రువు అని పేరు పెట్టారు. కలికి శత్రువు. ఈ పేరు చాలా బాగుంది. కలికి మిత్రుడుగా ఉండకూడదు, కలికి శత్రువుగానే ఉండాలి ఇక్కడ. అంటే కలి లక్షణాలకు విరుద్ధంగా ఉన్నవాడు కలిశత్రు. అతనికి ఆ పేరు పెట్టారు తల్లిదండ్రులు. కలిప్పహయార్ అని తమిళంలో, కలిశత్రు అని సంస్కృతంలో. ఇతడు ఆ రాజ్యంలో సేనలో ప్రధానమైన స్థానంలో ఉన్నటువంటి వాడు. అతడు తిలకవతి కుటుంబం గురించి తెలుసుకుని ఆ అమ్మాయిని చేసుకోవాలనుందని తానే కోరికను వ్యక్తపరిచాడు. ఆవిడ పెద్దలు సంప్రదించి యోగ్యమైనటువంటి సంబంధం, ఈ సంబంధం కుదుర్చుకుందామని చెప్పి వాళ్ళ సంబంధం నిశ్చయం చేశారు. ఇంక వివాహం నిశ్చయం ఉంటే ఈ లోపల పెద్ద యుద్ధం వచ్చి పడింది. నిశ్చితార్థములయ్యే, ఇంకా వివాహం జరగాలి. ఈ లోపల ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇతరు సేనల్లో పాల్గొన్నాడు. యుద్ధంలో ఇతరు పరాక్రమంతో జయం సాధించారు, కానీ చివరికి ఇతడు మరణించాడు. పెళ్లి కాలేదు కానీ మరణించాడు. ఈ బాధ తట్టుకోలేక తండ్రి కీర్తిమంతుడు, ఆయన కూడా గుండె ఆగి మరణించాడు. తిలకవతి తండ్రి. కొంతకాలానికి మాదిని తల్లి కూడా మరణించింది. ఇంకా అక్కా తమ్ముళ్ళే మిగిలిన్నారు. ఆ అక్క మనస్సులో నిర్ణయించుకున్నది, నాకు అతడితో వివాహం కాలేదు నిజమే, కానీ మనస అతడే నా భర్త అని నిశ్చితమైపోయింది గనక ఇంకా నేను వివాహం చేసుకోను అని నిశ్చయించుకుని తాను కూడా శరీర త్యాగం చేస్తే బాగుండు అని భావంలోకి వెళ్ళింది. కానీ ఆ తమ్ముడు, అక్క నువ్వే నాకు దిక్కు అన్నాడు. ఆ తమ్ముడు కోసమని బ్రతికి అతన్ని చక్కగా చూసుకుంటున్నది. తమ్ముడు కూడా అక్క చెప్పిన మార్గం ప్రకారంగా తమ సంపత్తో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, ఉద్యానవనాలు ఏర్పాటు చేయడం, తటాకములు ఏర్పాటు చేయడం, ఇలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఇదంతా శివార్పణ బుద్ధితో చేస్తున్నారు. మఠ నిర్మాణములు, అతిథి సత్కారాలు ఇలాంటివి చేస్తూ ఉండగా క్రమంగా కాలం ఎలాంటి మార్పు చేసిందంటే, ఈ తమ్ముడికి అంటే అజ్ఞాన భిత్తికి అన్ని మతాల సారం తెలుసుకుందాం అనుకు బుద్ధి పుట్టింది. ఆ తెలుసుకునే ప్రయత్నంలో అప్పుడే కొన్ని అన్య మతాలు వచ్చాయి అని. అన్ని మతాలు అంటే సంప్రదాయం, మన సనాతన సంప్రదాయంలో వివిధ మతాలు ఉన్నాయి, అవి తెలుసుకుంటే పర్వాలేదు. వివిధ రూపాలతో ఆరాధించినా అన్నీ ఒకే పరతత్వాన్ని ఆరాధిస్తున్నాయని చక్కగా సమన్వయించుకోవచ్చు. ఈ సనాతన ధర్మం కాని